రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులందరం గౌరవ చైర్మన్ గారిని కలిసి మేము వారికి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. అంశం ఏంటంటే 2 రోజుల క్రితం ఒక పెద్ద యాడ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీని కంటెంట్ ఏంటంటే భూభారతి చట్టం అయినట్టు వారు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంట్లో ఉల్లంఘనలు 2 రకాలైనటువంటి ఉల్లంఘన జరిగింది. ఒకటి, చట్టసభలు సమావేశం అవుతున్నటువంటి సందర్భంగా విధాన నిర్ణయమైనటువంటి ప్రకటనలు ఏవి చేసినా చట్టసభల్లోనే చేయాలనేది మొదటిదైతే, రెండవది శాసన మండలిలో ఈ బిల్లు ప్రవేశపెట్టబడక ముందే బిల్లు చట్టమైందనేటువంటి వారు అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది రాజ్యాంగ ఉల్లంఘన. గౌరవ చైర్మన్ గారితో పాటు యావత్ శాసన మండలిని, పార్లమెంటరీ వ్యవస్థని అపహాస్యం చేసేటువంటి ఈ చర్యను మేము ఖండించి గౌరవ చైర్మన్ గారి దృష్టికి తీసుకొస్తే, వారు ఎల్ఏ మినిస్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తే వారు దాటవేసేటువంటి ప్రయత్నం చేసింది. మేము అది ప్రకటన కాదండి, దాని డ్రాఫ్ట్ మాత్రమే అనేటువంటి మాట వారు సమాధానం చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నమే కాకుండా చేసిన పొరపాటును సవరించుకునేటువంటి రకంగా కూడా మాట్లాడలేదు. ఇక్కడెక్కడ కూడా డ్రాఫ్ట్ అనేటువంటి అంశం లేదు. అంటే ఈ ప్రభుత్వం శాసన వ్యవస్థను కూడా ఏ రకంగా చూస్తున్న దానికి నిదర్శనం. దీంతో పాటు అనేక విషయాలలో మేము ప్రభుత్వం ఎజెండాగా వారిచ్చినటువంటి ఎన్నికల గ్యారంటీలు చర్చించబడాలి అనేటువంటి విషయాన్ని కూడా బీఎస్సీ సమావేశాల్లో వారి దృష్టికి తీసుకొస్తే, వాళ్ళకు అవసరమైనటువంటి సాంకేతికంగా అవసరమైనటువంటి కొన్ని బిల్లులను మాత్రం పనిచేసుకొని తూతూ మంత్రంగా నడిపిల్లు తప్ప నిజమైనటువంటి చిత్తశుద్ధితో సభ వ్యవహారాలు జరగలేదు. అనేక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రీతిగా సభను నడిపేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయినా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము అనేక విలువైన సూచనలు ఇచ్చినాం. ఏ రకంగా వాళ్ళు అమలు చేస్తారో కాలమే నిర్ణయిస్తుంది. ఈరోజు జరిగినటువంటి బిల్లుల విషయంలో, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి బిల్లుల విషయంలో విలీన గ్రామాలు గతంలో కూడా అనేక సందర్భాల్లో కార్పొరేషన్ల పరిధిలో, మున్సిపాలిటీల పరిధిలో కొన్ని గ్రామాలను విలీనం చేస్తే ఆ గ్రామాలు నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయి. మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ మెయిన్ మున్సిపాలిటీ పరిధికి లేదా దానికి అనుగుణమైనటువంటి అభివృద్ధి విలీన గ్రామాల్లో జరగడం లేదు. దీన్ని సవరించాలనేటువంటి సూచన చేసినాం. ఇదివరకే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఆ గ్రామాల వాళ్ళు ఎదుర్కొన్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని చక్కటి విధానంతో ఆ సమస్య పరిష్కారం కావాలనేటువంటి సూచన కూడా చేయడం జరిగింది. అదే రకంగా హైడ్రా విషయంలో మేము బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా, ప్రజల గొంతుకగా 2 నెలల క్రితం హైదరాబాద్ మహానగరం ఏ హాహాకారం అయితే చేసిందో ఆ తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతూ అదేదో రాజకీయ పార్టీలు సృష్టించినటువంటి అంశంగా పరిగణిస్తా ఉన్నారు అని అంటే, ఈ ప్రభుత్వానికి చేసినటువంటి తప్పులు సవరించుకునేటువంటి సద్గుణం లేదనేది దీనికి సంకేతం. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో, దానితో పాటు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి దుర్మార్గపు చర్యలు సమాజానికి మంచిది కాదు. ప్రభుత్వంగా అధికారం అప్పగించబడ్డప్పుడు ప్రజాక్షేమం, ప్రజల అభివృద్ధి, హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా చేసేటువంటి వాటి విషయంలో ఎక్కడ పొరపాటు జరిగినా భవిష్యత్ తరాలు కూడా మనల్ని క్షమించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం కూడా హెచ్చరించడం, సూచన చేసింది.